ఏంటి వీడు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడో? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ పిల్లని చూసి ఎందుకంత ఎక్సైట్ అవుతున్నాడు? నిన్ను అర్జెంటుగా నా భుజాల మీదకి ఎత్తుకొని డింగి 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 మొత్తం తిప్పాలని ఉంది. ఆగురా తోడు, నువ్వు తనని ఫస్ట్ టైం చూస్తున్నావా? లేదు సార్. మరెందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు? ఆ, అసలు విషయం తెలిస్తే మీరు ఎగిరి గొంతేస్తారు. అది సార్, బుజ్జం ఈరోజు కొత్తగా కనిపిస్తుంది సార్. నేను రోజులాగే ఉన్నాను కదా అంకుల్. ఈరోజు ఇంకా బాగున్నావు బుజ్జమ్మ. ఇన్ని రోజులు ఒకలాగా, ఇప్పుడు ఇంకోలా కనిపిస్తున్నావు. పైగా మా సారు చేత్తో నీకు టిఫిన్ తినిపిస్తున్నారు. చూడటానికి నా రెండు కళ్ళు చాలటల్లా. ఊరుకోరా తోడ్, బుజ్జమ్మకి అలా దిష్టి పెట్టకు. బుజ్జమ్మ తిన్నాక మిగిలిన ఉప్మా నీకే పెడతాంలే. బుజ్జమ్మ తినే ఉప్మా అంటే మాకు మహాప్రసాదం. ఉప్మా కావాలంటే పెడతాం రా తోడ్. బుజ్జమ్మను అలా కాక పట్టుకో. ఇదిగో, బుజ్జమ్మ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. ఉప్మా కోసం కాళ్ళు చేతులు పట్టుకుంటావేంట్రా తోడ్? చూడు, బుజ్జమ్మ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా తప్పులేదు. ఏంట్రా తోడు, బుజ్జమ్మపై మరీ అంత ప్రేమ చూపిస్తున్నావు? మా మధ్యతరగతి ప్రేమలు మీకు అర్థం కావలే సార్. బుజ్జమ్మ త్వరగా తిను, మనం లాన్లో ఆడుకుందాం. నీకు బోలెడన్ని ఆటలు నేర్పిస్తాను. ఓకే అంకుల్. అంకుల్ కాదమ్మా, వీళ్ళలాగే నువ్వు కూడా నన్ను రాతోడని పిలువు. నాకు అలాగ పిలిస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే రా తోడ్. ఆహాహాహాహా. సరే సరే. ఈ రాతోడు మరీ టూ మచ్ చేస్తున్నాడు. మరే చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు మనోహరి. సరే, నేను రూమ్లోకి వెళ్తున్నాను, నువ్వు తర్వాత రా.